నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలో 85వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను శరవేగంతో పూర్తి చేసి ప్రజలకు ఫలితాలు అందించడమే లక్ష్యం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ. అసాంఘిక కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు మునిగి తేలుతున్నారన్న మాజీ మంత్రి కాకాని. ఆ కేసుల నుంచి వారిని తప్పించడమే పోలీసులు పనిగా మారిందని ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. మంత్రి నారా లోకేష్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో 85వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విని వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా దర్బార్లో పలువురు తమ గోడును మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. కీలకమైన నీటి పారుదల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిందేనని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వెలుగొండ టన్నెల్ పనులు మందగించడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెలుగొండ పోలవరం ఎడమ ప్రధాన కాలువను పూర్తి చేయడంపై దృష్టి సారించాలని మంత్రి కర్తవ్య బోధ చేశారు. సీజన్ ముగిసేలోగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను తరలించేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 2476 మీటర్లు ఉంది ఇంకా లైనింగ్. ఇప్పుడు వరకు చూస్తే మీరు ఈ నెలలో కేవలం 300 మీటర్లే చేశారు. ఇట్లా అవుతే ఇంకెట్లా చేయగలుగుతారు మీరు? ఇంప్రూవ్ అంటే ఎట్లాగా? మనం ప్రతిసారి ఇంప్రూవ్ చేస్తానని నేను తగ్గించి ఉంటే వెళ్తా ఉన్నారు. అర్థమవుతుందా మీకు కనపడుతుంది కదా లెక్కలో? మీరు క్లియర్గా రేపు జూన్ కల్లా మనము వాటర్ తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉంటే మీరు ఇట్లాగా 12 మీటర్లు 15 మీటర్లు రోజుకి చేస్తే ఎట్లా అవుద్ది? బెంచింగ్ కూడా మనకి ఏప్రిల్కి క్లోజ్ చేస్తామని చెప్పారు. 361 మీటర్స్ క్లోజ్ అవుతుంది. అది మీరు వేసి కొంచెం సీరియస్గా ఉండాలి తప్ప మీరు ఊరికే అట్లాగా వాళ్ళు చేస్తున్న వర్క్ని మీరు కళ్ళతో చూడడానికి కాదు మిమ్మల్ని అక్కడ ఉన్నది. కళ్ళకు ముందు కనపడుతుంది కదా మనకి టార్గెట్. అక్కడ వీక్లీ వన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి వీక్లీ వన్స్ ప్రోగ్రెస్ లేకపోతే ఇక్కడికి వచ్చి కనిపించాలి మీరు కూడా. టీడీపీలో రోజుకో రత్నం బయటపడుతోందని, రాసలీలలు, అసాంఘిక కార్యక్రమాల్లో పార్టీ నాయకులు మునిగి తేలుతున్నారని, వారిని ఆ కేసుల నుంచి తప్పించడమే పోలీసులు పనిగా మారిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నెల్లూరులో రైడ్ చేసినప్పుడు లాడ్జిలో వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన టీడీపీ నాయకుడు రాధాకృష్ణమనాయుడిని పోలీసులు ఎలా వదిలేస్తారని కాకాని ప్రశ్నించారు. తప్పు చేసి సిగ్గుతో తలదించుకుని కౌన్సిలింగ్ లో కూర్చున్న రాధాకృష్ణమనాయుడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా కేవలం ఆయన అధికార పార్టీ నాయకుడు కావడంతో వదిలేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. దానివల్ల వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఈయన పద్ధతులు ఆయన కాపీ కొట్టడం, ఆయన పద్ధతులు ఈయన కాపీ కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య పాపం ఆకుపచ్చ కండవా పక్కన పారేసి
ఆయన రాసలీలలో పాల్గొన్నారు. ఒక్కసారి ఆయన ఏ విధంగా అడ్డంగా నెల్లూరులో పోలీసులు చేసినటువంటి లాడ్జీల మీద చేసినటువంటి రైడ్ లో సాక్షాత్తు ఐపీఎస్ అధికారి అయినటువంటి డిఎస్పీ గా చేసినటువంటి రైడ్ లో ఆయన ఏ విధంగా పట్టుబడ్డాడనేటువంటిది అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆయన ఏ విధంగా పట్టుబడ్డాడు, డిఎస్పీ ఆఫీస్ ఏ విధంగా తీసుకొచ్చారు, డిఎస్పీ ఆఫీస్ లో ఆయనకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చారనేటువంటిది మీకు కళ్ళకు కట్టినట్టుగా ఒక్కసారి నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రశ్నించామన్నారు, విచారించి హాస్పిటల్ పని మీద అక్కడికి వచ్చినట్టు ఆయన తెలియజేయడంతో పాటు పూర్తి స్థాయిలో వెరిఫై చేశామని చిన్నపదర్ సిఐ చిట్టెం కోటేశ్వరరావు తెలియజేశారు. విచారించిన తర్వాత హాస్పిటల్ కు వచ్చినట్టు తేలడంతో పంపించి వేయడం జరిగిందన్న. పాపం ఆయన హాస్పిటల్ కు వచ్చాడు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత విచారించి పంపించేశామని చెప్పారు. మరి మీరు ఒక వ్యక్తి హాస్పిటల్కి వస్తే, రాధాకృష్ణ నాయుడు లాంటి వ్యక్తి హాస్పిటల్కి వస్తే మీరు రమ్మంటే పోలీస్ స్టేషన్కి వస్తాడా? మీరు రమ్మంటే కళ్ళు చేతులు ముడుచుకున్నట్టు కూర్చుంటాడా? మీరు కౌన్సిలింగ్ చెప్తుంటే తల ఊపుతాడా? తల పైకెత్తకుండా తలదించుకుంటాడా? ఎప్పుడైతే తప్పు పనులు చేశాడో మొహానికి మాస్క్ చేసుకుని తలదించుకునే పని చేశాడు కాబట్టి తలదించుకుంటే, డిఎస్పీ స్థాయి అధికారి ఒక సీఏ చేత ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీడియా వాళ్ళు అడిగితే మీరు నేరుగా వెళ్లి ఆయనతో పాటు ఆమెతో ఉన్నటువంటి మహిళను పట్టుకొస్తుంది. దాన్ని అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి పోలీసు వ్యవస్థ ఉంది అనేటువంటి దానికి మరలా పాపం ఆ చెప్పడంలో కూడా అబద్ధం చెప్పిన అతికినట్టు కదా. ఒక తప్పు చెప్పి 100 తప్పులు చేశారు. ఈనాడు పేపర్లో వచ్చింది ఒక ఆర్టికల్, పోలీసు వాళ్ళు చెప్పారని రాశారు. దాంట్లో మొత్తం అంతా రాసి తెలుగుదేశం పార్టీ నాయకుడు సహా పోలీసుల అదుపులో లాడ్జీలో చీకటి కార్యకలాపాలని రాసి ఈయనేవి రాశాడంటే, దాడుల్లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఉండడంపై చిన్నబజార్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావుని అడగగా ఆయన ప్రమేయం ఏమీ లేదని పరిశీలించి పంపించినట్టు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న లాడ్జీలో ఆ నాయకుడు ఉండగా స్థానిక నియోజకవర్గానికి చెందిన ఓ వృద్ధురాలు ఆసుపత్రికి వచ్చి మాట్లాడుతుండగా పోలీసులు అదుపులోకి. ఆయన మాట్లాడిన మాట వాస్తవమా? డిఎస్పీ చెప్పినట్టుగా ఆయన హోమియో చికిత్సకు వచ్చినటువంటి మాట వాస్తవమా? ఏ డాక్టర్ చూస్తున్నాడు? ఆయనకి ఏమి ట్రీట్మెంట్ ఇచ్చారు? ఆయనకి ఏమి బాగలేకపోతే వచ్చారు? పోలీసు వ్యవస్థకి ఇంతకన్నా సిగ్గు చేయటం అనేటువంటి విషయం మరొకటి ఉంటుందా? ఈరోజు మీరు ఈ విషయం చూస్తే పోలీసులు మాత్రమే చూశారు, మీడియా చూడలే. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక వ్యక్తిని మీరు తీసుకువెళితే ఆ వ్యక్తి తాను తప్పు చేయకపోతే పోలీస్ స్టేషన్ లో ఎవడైనా సరే, అనామకుడైనా సరే, అనాథైనా సరే, ఆ విధంగా మీ ముందు చేతులు కాళ్ళు ముడుచుకొని తల చూసుకొని తల ఎత్తకుండా తప్పు చేశాడు కాబట్టి మాస్క్ కట్టుకొని కూర్చుంటే ఆ వ్యక్తిని రక్షించడానికి మీరు మాట్లాడకుండా ఉన్నా బాగుండేది, వదిలేసినా బాగుండేది. ఎంత దారుణమైనటువంటి అబద్దాలు మాట్లాడారనేటువంటి దానికి ఇది సమాధానం కాదా? పోలీసులంటే మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ప్రజలకు మీకు బాధ్యత లేదా? ఈ సమాజం పట్ల శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంటే వాటిలన్నింటిని విస్మరించి ఎవరన్నా పాపం ఆ మహిళను కూడా అడిగా, కోవూరుకు సంబంధించినటువంటి మహిళ. ఈ రోజు మీరు అటువంటి మహిళను తీసుకొచ్చి పాపం అక్కడ ఇబ్బందులు పెడితే నేను అనుకున్నా ఒకవేళ ఇటువంటి కొవ్వు పట్టినటువంటి వాడిని వదిలేసాం, దాంతో పాటు ఆమె ఏదన్నా కూరగాయలకు వచ్చింది కాబట్టి ఆమెను కూడా వదిలేసామని చెప్తే బాగుండేది. కానీ మీరు అమాయకులని విద్యార్థులని ఇరికించి మీ పబ్లిసిటీ కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆహా బ్రహ్మాండంగా చేసింది డిఎస్పీ గారు అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో అసలైనటువంటి దోషులను వదిలిపెడతారా? సమాజం ఇటువంటి వాటిని హర్షిస్తుందా? మీ పంతలు చూసుకుని ఈ రోజు బిఆర్ నాయుడు పరిస్థితి ఏంటి? నేను ఏదైనా చేస్తానని చెప్పి నాకు మీడియా ఉంది, నాకు ఛానల్ ఉంది, మీ అందరూ అంతు చూస్తానని చెప్పి ఒక మహిళతో ఈరోజు లోపరుచుకునే లైంగిక సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. రాచలీలను చూశాం. ఆ మహిళ చంద్రబాబు నాయుడు రాసింది, నువ్వు ముఖ్యమంత్రి కాబోతున్నావు, ఈయన నాకు చైర్మన్ అవుతారని చెప్తున్నాడు, ఇటువంటి వ్యక్తుల పట్ల నువ్వు దూరంగా ఉండండి, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు మహిళలకి, రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తే ఎంతో మంది మహిళలు బలవుతారని చెప్తే దానిని లెక్క చేయకుండా బిఆర్ నాయుడు నాకు వంతపాడుతున్నాడు, నాకు జాకీలు పెట్టి లేపుతున్నాడు, మీడియాలో నన్ను చూపిస్తున్నాడు, నా కోసం ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి అటువంటి చరిత్రహీనుడికి, బిఆర్ నాయుడు లాంటి చరిత్రహీనుడు ఒక పరమ పవిత్రమైనటువంటి దేవస్థానంలో ఉండడానికి బిఆర్ నాయుడు అనుకుంటున్నాడు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.